ఇక డీటెయిల్స్ చూస్తే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముఖ్య ప్రయోగానికి సిద్ధమైంది. పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్రే పోలరామీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9:10 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ను ప్రయోగించనున్నారు. ఈ దిశగా శనివారం ప్రయోగ సన్నద్ధతపై లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలు జరిగాయి. కాసేపటి క్రితం ప్రారంభమైన కౌంట్ డౌన్ సోమవారం రాకెట్ ప్రయోగంతో ముగుస్తుంది. మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈ మారు ఎక్స్రేతో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వ రహస్యాలను ఛేదించడం ఈ మిషన్ లక్ష్యం. ఎక్స్పోషాట్ జీవితకాలం 5 ఏళ్లు. ఈ మారు ఎక్స్పోషాట్ ఉపగ్రహంతో పాటు మరో 10 ఇతర పేలోడ్లను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముఖ్య ప్రయోగానికి సిద్ధమైంది. పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్రే పోలరామీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది. సోమవారం ఉదయం 9:10 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ను ప్రయోగించనున్నారు. ఈ దిశగా శనివారం ప్రయోగ సన్నద్ధతపై లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలు జరిగాయి. కాసేపటి క్రితం ప్రారంభమైన కౌంట్ డౌన్ సోమవారం రాకెట్ ప్రయోగంతో ముగుస్తుంది. మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈ మారు ఎక్స్రేతో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వ రహస్యాలను ఛేదించడం ఈ మిషన్ లక్ష్యం. ఎక్స్పోషాట్ జీవితకాలం 5 ఏళ్లు. ఈ మారు ఎక్స్పోషాట్ ఉపగ్రహంతో పాటు మరో 10 ఇతర పేలోడ్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. మరి ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. సో ఇస్రో మరో కొత్త ప్రయోగానికి తెరలేపింది అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. అయితే భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఇస్రో తన అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇప్పటికే అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తూ భారత కీర్తి పతాకాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తున్నటువంటి ఇస్రో మరో ప్రయోగానికి అయితే సిద్ధమని చెప్పుకోవచ్చు. ఖగోళ శాస్త్రం అటు విశ్వంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు రేపు ఉదయం నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా పిఎస్ఎల్వి C-58 రాకెట్ ని లాంచ్ చేయబోతోంది. ఈ రాకెట్ ద్వారా ఎక్స్పోసాట్ అనే ఒక శాటిలైట్ ను కూడా అంతరిక్షంలోకి పంపించనున్నట్లుగా ఇస్రో ప్రకటించింది. ఇది బ్లాక్ హోల్ అంటే కృష్ణ బిలాలు, న్యూట్రాన్ స్టార్స్ వంటి వాటిపై అధ్యయనం చేసినందుకు ఈ ప్రయోగాన్ని కూడా ఇస్రో చేపడుతున్నట్లుగా చెప్తోంది. కృష్ణ బిలాలు, న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్నటువంటి అత్యంత తీక్షణమైనటువంటి ఎక్స్ కిరణాల అధ్యయనం కోసమే ఈ ప్రయోగం కూడా నిర్వహిస్తున్నట్లుగా ఇస్రో వెల్లడించింది. ఇప్పటికే పోలారిమెట్రీ మిషన్ ద్వారా ఈ ప్రయోగాన్ని కూడా చేపడుతున్నట్లుగా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ ప్రక్రియ ఇవాళ ఉదయం 8:10 సరిగ్గా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ప్రారంభమైంది. నిన్న దీనికి సంబంధించినటువంటి సన్నద్ధత సమావేశాన్ని కూడా ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించారు. నూతన సంవత్సరంలో తొలి ప్రయోగానికి ఇటు ఇస్రో రెడీ అయిందని చెప్పుకోవాలి. రేపు ఉదయం సరిగ్గా 9:10 నిప్పులు కక్కుతూ నింగిలోకి పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా ఈ ఎక్స్పోసాట్ ని కూడా నింగిలోకి పంపించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఎక్స్పోసాట్ శాటిలైట్ ను భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కక్షలోకి కూడా ప్రవేశపెడుతున్నట్లుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. విశ్వంలో ఇంతవరకు తెలిసిన అత్యంత దేదీప్యమైనటువంటి ప్రకాశంతో కూడిన 50 కాంతి పుంజాల మూలాలను పరిశోధించడమే ఈ ప్రయోగానికి ప్రధాన లక్ష్యం అని కూడా ఇస్రో వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో 2021లో నాసా ఇమేజింగ్ ఎక్స్రే ఏదైతే పోలారిమెట్రీ ఎక్స్ప్లోరర్ అనే దాన్ని ఇటు అమెరికా కూడా ఈ ప్రయోగాన్ని నింగిలోకి పంపించింది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి భారత స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ప్రస్తుతం ఈ ఎక్స్పోసాట్ శాటిలైట్ ని కూడా రూపొందించారు. ఇది 5 ఏళ్ల పాటు తన పరిశోధనను నిర్వహిస్తుంది. ఈ శాటిలైట్ ని యుఆర్ శాటిలైట్ సెంటర్ సహకారంతో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిందని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో దీనికి సంబంధించినటువంటి కౌంట్ డౌన్ ప్రక్రియ అయితే ఇవాళ ఉదయం మొదలైంది. సరిగ్గా 24 గంటల తర్వాత అంటే రేపు
ఉదయం 9:10 నింగిలోకి పిఎస్ఎల్వి C-58 రాకెట్ ద్వారా ఎక్స్పో స్లాట్ ని కూడా నింగిలోకి పంపించేందుకు సర్వం సిద్ధం చేశారు ప్రతిభ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్ మురళీకృష్ణ.